ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. రోగశేషం రుణశేషం ఉండకూడదని ఎందుకంటారు? రోగశేషం ఏదైనా ఒక జబ్బు చేసింది. జబ్బు చేసిన తర్వాత మనం పూర్తిగా డీలా పడిన తర్వాత, మంచాన పడిన తర్వాత మందులు ప్రారంభిస్తారు కొంతమంది. మరికొంతమంది కాస్త నలతగా ఉంటేనే చాలు, కొంచెం దాని సిమ్టమ్స్ కనిపిస్తేనే చాలు, వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. అయితే చాలామంది చేసేటువంటి విషయం ఏంటంటే, ఏదైనా అస్వస్థత మొదలు కాగానే లేదా ఒక్కొక్కసారి మీద పడగానే డాక్టర్ దగ్గరికి వెడతారు, ఔషధాలు తీసుకుంటారు, పథ్యం చేస్తారు, విశ్రాంతి తీసుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. అది కాస్త తగ్గింది అనగానే వెంటనే మళ్ళీ పుంజుకొని ఏది కావాలంటే అది తినేస్తూ ఉంటారు, ఎక్కడికంటే అక్కడికి ప్రయాణిస్తూ ఉంటారు, పనులన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టి చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కొన్ని జబ్బులు జాండీస్ కానీ, టైఫాయిడ్ కానీ, లేదా కొన్ని జబ్బులు ఏం చేస్తూ ఉంటాయంటే, అవి పూర్తిగా నిర్మూలన జరిగే వరకు, పూర్తిగా కౌంట్ జీరోకి వచ్చే వరకు కూడా దాని గురించినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఆహార విహారాల్లో ముఖ్యంగా పథ్యం చేయడానికి డాక్టర్లు కొన్ని చెప్తారు, ఇవి తినచ్చండి, ఇవి తినకూడదు అనేటువంటి నియమాలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మనకి జాండీస్ పచ్చకామెర్లు వచ్చింది అంటే మామూలుగా మనకి తగ్గినట్టు రిపోర్ట్స్లో కనిపించినప్పటికీ కూడా దాని తాలూకు నీరసం ఉంటూనే ఉంటుంది. ఇంకా లివర్కి డైజెస్ట్ చేసుకునేటువంటి శక్తి ఉండదు, అంటే జీర్ణం చేసుకునేటువంటి శక్తి పూర్తిగా కలిగి ఉండదు. అలాంటప్పుడు తినకూడనటువంటివి తినటం వల్ల నూనెలు కానీ, జిడ్డు పదార్థాలు కానీ దీనికి వ్యతిరేకం. ఇవి తినటం వల్ల మళ్ళీ తిరగబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, నాకు బాగానే ఉంది కదా అని చెప్పేసి మందులు కూడా పూర్తిగా కోర్స్ వేసుకోరు. తగ్గింది, ఇంక అక్కర్లేదు, మందులు తిని విసుగొచ్చేసింది అని చెప్పేసి మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. నేను బాగానే ఉన్నాను కదా, ఇంకా ఎన్ని రోజులు, కోర్సు మొత్తం ఎందుకు అని చాలామంది కోర్సుని పూర్తిగా వాడరు. అది ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ, హోమియో కానీ, మరేదైనా కానీ. ఏదైనా ఒక రోగం వచ్చింది అంటే పూర్తిగా నిర్మూలన జరిగే వరకు దాని ఔషధాలు ఎన్ని వేసుకోవాలో, ఎన్ని రోజులు కోర్సో అన్ని రోజులు అది వేసుకుని తీరాలి. పథ్యం కూడా ఏమిటంటే, జబ్బు తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత మాత్రమే మెల్లిమెల్లిగా మామూలుగా కావలసినవన్నీ తినాలి. ఆ జబ్బులో ఏవి తినకూడదని నిషేధం చెప్తారో వాటిని వెంటనే జబ్బు తగ్గగానే మళ్ళీ మొదలు పెట్టకూడదు. కొన్ని రోజులు అలాగే ఉండి జీర్ణశక్తి ఎలా ఉందో గమనిస్తూనే మెల్లిమెల్లిగా పెంచుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా చాలామంది టైఫాయిడ్ తిరగబెట్టడం, జాండీస్ తిరగబెట్టడం, ఆ తర్వాత అల్సర్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రావడం, ఇలా అనేక రకాల జబ్బులు మళ్ళీ తిరగబెడుతూ ఉంటాయి. తిరగబెడితే ఒక్కోసారి పిల్లలకైతే ప్రాణాపాయ స్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని రోగశేషం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు, డాక్టర్లు కూడా చెప్తుంటారు. ఔషధం మీరు ఏ విధమైనటువంటిది వేసుకోండి, అలోపతి డాక్టర్ దగ్గరికే వెళ్ళండి, లేదా ఆయుర్వేద డాక్టర్ దగ్గరికే వెళ్ళండి, హోమియో డాక్టర్ దగ్గరికే వెళ్ళండి, యునానీకే వెళ్ళండి. మరి మీకు ఏదేని మీద నమ్మకం ఉంటే దాన్ని మాత్రమే పాటించండి.
లేదా మీకు చిట్కా వైద్యం తెలిసి చిన్న చిన్న జబ్బులు చిన్న చిన్న జ్వరాలు వచ్చాయనుకోండి, వాటికి తమకు తెలిసినటువంటి ఔషధాలే వేసుకుని ఏదో పచ్చం చేసి స్నానం చేయకుండా ఉండి తర్వాత మళ్ళీ మొదలుపెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ రోగమైనా సరే ఒక వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే ఔషధాన్ని స్వీకరించాలి. దానికి వాడవలసినటువంటి పథ్యాన్ని వాడాలి. ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి, అన్ని రోజులు తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకని రోగశేషం ఉంచుకోకూడదు అని చెప్తారు. అదేవిధంగా రుణశేషం. రుణశేషం అంటే ఏదైనా మనం అప్పులు చేసామనుకోండి, అప్పులు చేసినప్పుడు దాన్ని తప్పనిసరిగా వెంటనే తీర్చేస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అప్పు తీర్చేస్తారు, కానీ ఎక్కడో అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయిలండి, అవి తర్వాత తీర్చొచ్చు అని మర్చిపోతూ ఉంటారు. దానికి ఏమవుతుంది అంటే వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ వడ్డీలు పెరిగిపోవటం వల్ల అసలు కంటే కూడా పిల్ల ఎక్కువైపోతుంది, పిల్ల పెద్దదైపోతుంది, అంటే వడ్డీ పెరిగిపోతుంది. అసలు తీసుకున్నటువంటి అప్పు కంటే కూడా వడ్డీ దానికి 2 అంతలు 3 అంతలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ అప్పు తీర్చడం చాలా కష్టం అవుతుంది. చిన్నదే కదా, రుణం మిగిలిపోయింది, దాని తర్వాత అని ఎవరైనా అశ్రద్ధ చేస్తే అవుతుంది, అసలు తీసుకున్నటువంటి అప్పు కంటే కూడా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. వడ్డీ పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల వాళ్ళ ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది మనం తీర్చలేనటువంటి సమయంలో, మరో కష్ట సమయంలో ఏమిటంటే వాళ్ళ ఒత్తిడి ఎక్కువైతే అభాస్సు పాలవుతుంది జీవితం. తర్వాత శత్రువులు కూడా పెరిగిపోతారు. అప్పు తీర్చలేకపోతే ఏమిటంటే వాళ్ళతో శత్రుత్వం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పరువు పోతుంది, బజారున పడేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అందుకని రుణశేషం కూడా ఉండకూడదు అంటారు. రుణాన్ని తీర్చుకోవడం కోసమే మనం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. రుణానుబంధం ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తల సంబంధం ఏర్పడుతుంది. మన ఇంట్లో పెరిగేటువంటి పశువులు పక్షులు కూడా మనం వాటికి రుణం ఉండటం వల్ల మాత్రమే అవి మన ఇంట్లో పెరుగుతాయిట. పశుపత్ని సుతాలయ అంటే మనకు ఉండేటువంటి పిల్లలు, భార్యాభర్తల సంబంధం, పిల్లలు, మన ఇంట్లో పెరిగేటువంటి పశుపక్షాదులన్నీ కూడా మనం వాటికి రుణం ఉండటం వల్ల మాత్రమే అలాంటి సందర్భాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఏమిటి, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. చిన్ని రుణాలు అనుకోండి, ఒక్కోసారి పిల్లలు పుట్టగానే చనిపోతూ ఉంటారు. 4 నెలలకి 5 నెలలకి పుట్టిన 2వ రోజు 3వ రోజు కూడా చనిపోతూ ఉంటారు. ఎందుకు అంటే అంతవరకు మాత్రమే రుణం ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళతో తల్లిదండ్రులతో అతనికి రుణం లేదు కాబట్టి ఆ రుణం తీర్చుకొని ఆ పాలు తాగి 2 రోజులకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటి అంటే రుణాల వలన సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి ఎప్పుడు కూడా రుణాన్ని నిశ్శేషంగా ఏమాత్రం మిగలకుండా ఎప్పటికప్పుడు రుణాలు తీర్చుకుంటూ ఉండాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఈ రుణం మిగిలిపోవటం వల్ల అనేక రకాలుగా మనం బాధపడతాం. ఇక్కడ మనం తీర్చడానికి ఒకవేళ ఈ జన్మలో మనకి ఎలాంటి ఒత్తిడి లేదనుకోండి, లేదా తీర్చవలసినటువంటి వ్యక్తి కానీ దాన్ని తీసుకోవాల్సినటువంటి వ్యక్తి కానీ మరణించాడు అనుకోండి, తప్పనిసరిగా మరి ఒక జన్మ ఎత్తి అయినా సరే ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలిట. అందుకని ఎప్పుడు కూడా రుణశేషం ఉండకూడదు, రోగశేషం ఉండకూడదు. ఈ రెండూ కూడా మనకి మళ్ళీ తిరగబెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టి మన ప్రాణం తీసే వరకు అవి వదలవు, లేదా మరుజన్మలో అయినా వాటి అంతు అవి మనని చూస్తాయి. అందుకని తప్పనిసరిగా ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఏదైనా రోగం వచ్చిందంటే పూర్తి నిర్మూలన జరిగింది అనే వరకు వైద్యుడి పర్యవేక్షణలో దాన్ని ఔషధాన్ని ఎన్ని రోజులు స్వీకరించాలి అని డాక్టర్ చెప్తాడో అన్ని రోజులు దాన్ని వేసుకోవాలి. కోర్సు పూర్తయ్యేదాకా వేసుకోవాలి. నేను బాగానే ఉన్నాను అని అశ్రద్ధ చేయకూడదు. పథ్యం తప్పనిసరిగా చేయాలి. చెప్పిన విశ్రాంతి తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకోమంటారో ఆ ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలా పరిహారాలు కూడా అది పూర్తయ్యే వరకు చేసుకోవాలి. అదేవిధంగా రుణాన్ని కూడా నిశ్శేషంగా తీసేయాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. లేకపోతే అనేక జన్మల్లో కూడా దీనివల్ల మనం బాధపడవలసి ఉంటుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. స్నేహితులు శత్రువులుగా మారడానికి కారణాలు ఏమిటి? మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే బాగా సన్నిహితంగా ప్రాణానికి ప్రాణంగా స్నేహితులు ఉంటూ ఉంటారు. ఒక్కోసారి ఎంతో ఆత్మీయంగా ఉంటారు. మన బంధువుల కంటే, మన దగ్గర అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల కంటే కూడా స్నేహితులు ఎక్కువగా పనికి వస్తూ ఉంటారు ఆపద సమయంలో. అలా కొంతకాలం ప్రాణంగా ప్రాణమిత్రులుగా ఉండేటువంటి స్నేహితులు ఒక్కసారి బద్ధశత్రువులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇంతవరకు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు, వీళ్ళెందుకు ఇప్పుడు శత్రువులుగా మారారు చూసే వాళ్ళకి అర్థం కాదు. ఇలా శత్రువులుగా మారడానికి కారణాలు ఏమిటంటే శాస్త్రం మనకి ఏం చెప్తోందంటే ఏ ఇద్దరి మధ్యలో అయినా, ఏ స్నేహితుల మధ్యలో అయినా సరే
అంటే ఎప్పుడు మళ్ళీ కలవకుండా ఉండేటువంటి బద్ధ వైరం రావడానికి కారణాలు రెండే ఉంటాయిట. ఒకటి స్త్రీ, రెండవది మనకి డబ్బు. ఈ రెండిటి వలన చాలా శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయిట. అతని వలన అంటే చాలామంది స్నేహితుల మధ్యలో ఏమిటంటే ఈ రోజుల్లో అయితే పూర్వకాలం నుంచి కూడా ఇవి నడుస్తూ ఉండేవి. ఈ రోజుల్లో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలు పురుషులు స్నేహాలుగా ఉంటున్నారు, స్నేహం చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించడమో చేసుకుంటాననటమో, ఆ తర్వాత అదే వ్యక్తిని మరో వ్యక్తి ఆ స్నేహితుడు ఈ అమ్మాయిని కూడా చేసుకుందామని అనుకోవటం, ఆ అమ్మాయి ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకోవటం, దానివల్ల అపార్థాలు పెరగటం, లేదా ఇంకేదైనా కారణం వలన మరేదైనా కారణం వలన ఈ స్త్రీ సంబంధంగా ఎక్కువగా శత్రుత్వం పెరిగి ఒక్కొక్కసారి ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందంటే హత్యల వరకు కూడా దారితీసేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పురాణాల్లో అనేక కథలు మనకి కనిపిస్తాయి. ఆధునిక సమాజంలో అయితే ఇలాంటి కథలు కోకొల్లలుగా మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్త్రీ మూలకంగా స్నేహితులు విడిపోవటం అనేది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలాంటి విషయాల్లో, స్నేహబంధంలో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ఒకరికి ఇష్టమైనటువంటి వ్యక్తిని వీళ్ళు తన చెల్లెలిగానో అమ్మగానో చూడడం వలన, లేదా ఒక స్నేహితురాలుగా భావించడం వలన తప్పనిసరిగా వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఎడబాటు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అపార్థాలు రావటం వలన కూడా దీనివల్ల స్నేహితులు విడిపోతూ ఉంటారు. ఈ స్త్రీ మూలకంగా చాలా వరకు వెళ్ళిపోతుంటారు, దూరంగా అయిపోతూ ఉంటారు. కాబట్టి స్త్రీ విషయంలో స్నేహితులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరొక విషయం ఏమిటంటే డబ్బు. డబ్బు ఏమిటంటే ఇదేమిటి, స్నేహితుల మధ్యలో ఏమీ పాలి పంచాయతీలు ఉండవు, ఆస్తులు పంచుకోవడం లాంటివి ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వ్యాపారంలో ఏమిటంటే కలిసి చాలా వరకు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే ఒకళ్ళకి అసమర్థత ఉండటం, ఒకళ్ళకి సమర్థత ఎక్కువగా ఉండటం, తెలివితేటలు ఎక్కువగా ఉండటం, ఒకళ్ళు కొంచెం అమాయకంగా ఉండటం, లేదా ఒకళ్ళు కొంత స్వార్థంతో ఉండటం, ఇలా రకరకాల మనస్తత్వాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు ఏమిటంటే అసమర్థత ఉన్నవాడు బాగా పనిచేయకపోవటం, బద్ధకంగా ఉండటం, వాడు దుర్వినియోగం చేయటం, వచ్చే డబ్బుని కానీ సమయాన్ని కానీ దుర్వినియోగం చేయటం, ఒక్కడు మాత్రమే కష్టపడుతూ ఉండటం వలన మిగతా వాళ్ళందరి ఒత్తిడి వలన ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతూ ఉంటుంది. చెప్పలేరు, చేయమని చెప్పలేరు, అలాగని ఊరుకోలేరు, నష్టాన్ని భరించలేరు. దానివల్ల మనస్పర్ధలు పెరగటం, ఎక్కడో అక్కడ దూరం పెరగటం, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో బద్ధ వైరం ఏర్పడటం. లాభాలు మాత్రం కావాలి, పని చేయటానికి ఇష్టపడరు కొంతమంది. ఒక్కళ్ళు మాత్రమే కష్టపడుతూ ఉంటారు, కష్టపడి ఇంకొకళ్ళకి లాభాలు పంచుతూ ఉంటారు. అది ఎక్కువ కాలం కొనసాగేటువంటి అవకాశం ఉండదు. దానివలన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే కాకుండా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పులు. అసలు స్నేహబంధం ఉంది అంటే ఒకరికి ఒకరు అప్పులు ఇచ్చుకోవడం అనేటువంటిది అసలు ముందు నుంచి మానేస్తే మంచిది. ఈ అప్పు ఇవ్వటం వలన ఏమిటంటే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగాను, తీసుకున్న వాళ్ళకి నేను వీళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళు నన్ను ఏమైనా అనుకుంటున్నారు అని ఇద్దరి మధ్యలో అపార్థాలు, స్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే స్నేహితులు చాలా స్నేహంగా, ఆత్మీయంగా ఉంటారు, అభిమానంగా ఉంటారు. ఒక్కోసారి ఇరుగు పొరుగు వాళ్ళతో, ఒక్కోసారి మనకి పనిచేసే దగ్గర, ఒక్కోసారి చిన్నప్పటి స్నేహితులు, అలా రకరకాలుగా మనకి స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు ఏంటంటే చాలా అభిమానంగా ఉండటం, ఆత్మీయంగా ఉండడం, గౌరవంగా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం గౌరవించుకోవడం కనపడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఏదో ఒక అవసరం వచ్చి బయటికి వెళ్లకుండా స్నేహితుల్ని ఆప్యాయంగా అడుగుతూ ఉంటారు. అడిగినప్పటికీ ఏమవుతుందంటే ఒక్కోసారి పైకి వెళ్ళబుచ్చుకోలేనటువంటి అనేక విషయాలు గుంభనంగా ఉంటాయి. కొంతమంది పైకి చాలా గంభీరంగా అన్నీ ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. లోపల ఎన్ని కష్టాలు ఉన్నా, లోపల ఎన్ని లోటుపాట్లు ఉన్నా బయటికి చెప్పుకోరు. అలా చెప్పుకోకపోవటం వల్ల ఏమిటంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళకి బాగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు వీళ్ళని ఒత్తిడి చేసి ఇప్పటికిప్పుడు ఇంత కావాలి అని చెప్పేసి వాళ్ళని సహాయం అర్థిస్తూ ఉంటారు. కానీ నిజానికి లోపలికి వెళితే వీళ్ళు అంతటి సహాయాన్ని చేసేటువంటి స్థితిలో ఉండరు. వీళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు, ఒత్తిళ్ళు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఆటంకాలు అనేకం వాళ్ళ సంసారంలో ఉండొచ్చు. అలాంటప్పుడు లేదు అని చెప్పేసరికి ఎదుటి వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇంతటి ఆర్థిక స్థితి ఉండి కూడా చిన్ని సహాయం చేయమంటే చేయలేకపోతున్నారు అని అనుకుంటారు. కానీ లోపల ఉండేటువంటి విషయాలు లోగుట్టు వాళ్ళకి తెలియదు. తెలియకపోవటం వల్ల అపార్థం చేసుకుని మాకు సహాయం చేయలేదు అనేటువంటి మనస్పర్ధ పెంచుకొని ఒక్కోసారి వాళ్ళు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. వీళ్ళ స్థితిని దిగజార్చడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి వాళ్ళకి వెనక్కిపోయినటువంటి సంఘటనలు మనకి అనేకం సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే ఇక్కడ అపార్థాలు మాత్రమే కారణం, డబ్బు మాత్రమే కారణం.
అందుకని ఎప్పుడు కూడా మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ఆత్మీయులైనటువంటి వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర డబ్బు వ్యవహారాలు ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే శత్రుత్వం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు స్నేహితులు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అందుకే స్త్రీల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ స్నేహితుల మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. అలా ఉన్నప్పుడు, అలా ఏర్పడినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం, లేదా వీళ్ళు మంచివాళ్లే కదా అని మరొకసారి వెనక్కి తిరిగి వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించడం లాంటివి చేయాలి. అలా చేసినప్పుడు స్నేహితుల మధ్యలో విభేదాలు ఉండవు, శత్రుత్వాలు రావు అనేటువంటి విషయాన్ని తెలుసుకో. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చక్రవర్తి అయి రాజ్యము మేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మధులో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.